పల్నాడు జిల్లా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. పల్నాడు జిల్లా అత్తలూరులో దారుణం చోటు చేసుకుంది. పారాణి ఆరణి నవ వధువుపై అత్యాచార యత్నం జరిగింది. వివాహమై 20 రోజులైన నవ వధువు భర్త ఇంట్లో లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. నవ వధువుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అత్యాచార యత్నం చేస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తుండగా స్థానిక యువకుడు గుర్తించి అడ్డుకున్నాడు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య యత్నం చేసుకుంది. ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. ఇంతకు ముందు నుంచి తనను వారు వేధిస్తున్నారని, దీంతో విసుగు చెంది పెళ్లి చేసుకున్నారని ఆమె వాపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పాం. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి ఇంక మా అమ్మ ఏం పరువు వద్దామని చెప్పి పెళ్లి చేసినా కూడా వీళ్ళు ఇంతే అమ్మడబడుతున్నారు. అమ్మ చెప్తే అమ్మ వెళ్ళి వాళ్ళ అమ్మలో చెప్పినా కూడా అయినా వింటలేదు. వీళ్ళేంది మా మామయ్యలు ఏంటి ఇంట్లోకి వచ్చి గట్టిగా పట్టుకొని మంచంలో పనుకోబెడతా ఉన్నారు. అంతలోకి మా మామయ్య పెద్ద గొడవ అయింది. ఇంకా పరువు పోయి ఉండలేక గడ్డి ముందు తాగేసాను నేను. ఇంక తర్వాత కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నా. నన్ను పాడు చేసి ఒక అబ్బాయి ఏమో మంచం చేతులు పట్టుకొని పాడు చేయొద్దా ఉంటాడు. ఒక అబ్బాయి ఏమో కిటికీల నుంచి వీడియో తీయొస్తా ఉంటాడు బ్లాక్మెయిల్ చేయడానికి. మళ్ళీ అందుకు ఇంక అంతలో మా మామయ్య వచ్చాడు. వచ్చి ఒక దెబ్బ జరగగానే వాళ్ళు పెద్దగా లాచి అందరూ వచ్చారు. అందరూ వచ్చి చూసి నీ తప్పు లేకుండా వస్తారా నన్నే అన్నారని ఇంక ఇంట్లోకి వెళ్ళి గడ్డి ముందు తాగేశాను. పల్నాడు జిల్లా అత్తలూరులో ఒక నవ వధువు ఆత్మహత్య యత్నం చేసుకున్న దానికి కారణం ఏంటంటే అత్యాచారం. ఒక ముగ్గురు వ్యక్తులు భర్త లేని సమయంలో ఇంట్లోకి చొరబడి తనతో విచక్షణ రహితంగా ప్రవర్తించారని, అత్యాచార యత్నం చేసే ప్రయత్నం చేశారని, సో వాళ్ళ వేధింపులు తట్టుకోలేకే పెళ్లి చేసుకున్నా కూడా వదిలిపెట్టలేకపోవడంతో ఈ రకంగా ఆత్మహత్య యత్నం చేసినట్టుగా బాధితురాలు వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రస్తుతం ఆమె ఎట్లా ఉంది? ఆమె కోలుకుంటుందా? ఆమె ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? రాజేష్, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ఉన్నటువంటి ఒక వివాహిత పైన ఈరోజు ముగ్గురు వ్యక్తులు అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు వెంటనే గుర్తించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా మహిళ చెప్తున్నటువంటి అంశాలు గతం నుంచే తనను వేధిస్తున్నట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అత్యాచారం చేస్తున్నటువంటి సమయంకి వాళ్ళ మామయ్య రావడంతో తాను ఇబ్బంది పడకుండా బయటపడినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా చెప్తుంది. అయితే ప్రస్తుతం వారిపైన ఫిర్యాదు చేస్తాననే విధంగా చెప్తుంది. వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి భర్త, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నిందితులంతా కూడా పరారులో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉందనే విధంగా కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం దీనికి సంబంధించినటువంటి అంశంలో గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, కంపల్సరీగా నిందితుల్ని ఈ రోజు కానీ రేపట్లో పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళకి అన్యాయం జరిగితే సపోర్ట్ చేయాల్సినటువంటి తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే అవమానకరంగా మాట్లాడటంతోనే ఆమె పురుగుల మందు తాగినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది దీనికి సంబంధించి కంపల్సరీగా కుటుంబ సభ్యులకు మేము చెప్తామనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. పల్నాడు జిల్లా అత్తలూరులో నవవధువు పైన అత్యాచార యత్నం జరిగింది. అయితే దాని నుంచి బయటపడినా కూడా కుటుంబ సభ్యుల మాటలతో ఆమె మనస్తాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. ప్రస్తుతం అయితే ఆమె కోలుకుంటున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది.